భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని సక్సెస్ గా నిర్వహించింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 నింగిలోకి దూసుకువెళ్లింది. 17 నిమిషాల పాటు ఈ ప్రయోగం కొనసాగింది. శ్రీహరికోటలోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం నిర్వహించారు. ఇటీవల ఇస్రో రూపొందించిన చిన్నపాటి ఉపగ్రహ వాహన నౌక SSLV D3 శుక్రవారం ఉదయం 9 గంటల 17 నిమిషాలకు నింగిలోకి రైమంటూ దూసుకువెళ్లింది. 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 US-08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने ఇందుకు సంబంధించిన కౌంట్డౌన్ శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల 47 నిమిషాలకు కౌంట్డౌన్ ప్రారంభించారు. దీని ద్వారా 175 కిలోల EVS-08 ఉపగ్రహాన్ని భూమికి 475 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న వృత్తాకార కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టనుంది. EVS-08 శాటిలైట్ 3 కీలక పేలోడ్లను తీసుకువెళ్తుంది. ఇందులో మిడ్ వేవ్, లాంగ్ వేవ్ లో చిత్రాలను సేకరించేందుకు రూపొందించిన ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ ఉంటుంది. ఇది రాత్రి పగలు పనిచేస్తుంది. విపత్తులు, పర్యావరణం పర్యవేక్షణ, అగ్నిని గుర్తించడం, అగ్నిపర్వత పేలుళ్లు వంటివి గుర్తించడం, పారిశ్రామిక విపత్తులపై సమాచారం అందిస్తుంది. 5, 4, 3, 2, 1, 0. Plus 5 seconds. Normal. Superb liftoff of SSLV D3 US-08 mission. Sleek rocket searing through the skies. जी हाँ, यह सफलतापूर्वक उत्थापन SSLV D3 लॉन्च व्हीकल का 20 seconds. और यह अपने ఇవి సేకరించే సమాచారం సాయంతో వాతావరణం, విపత్తులపై అధ్యయనం చేస్తారు. ఈ ఉపగ్రహం ఏడాది పాటు సేవలు అందిస్తుంది. విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడనుంది. ఇందులోని గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, రీఫ్లెక్టోమెట్రీ పేలోడ్, సముద్ర ఉపరితల గాలి విశ్లేషణ, నేల తేమ అంచనా, హిమాలయ ప్రాంతంలో క్రియోస్ఫియర్ అధ్యయనం, వరదలను గుర్తించడం, లోతట్టు ప్రాంత జలాలను గుర్తించడం కోసం GNSS-R ఆధారిత రిమోట్ సెన్సింగ్ ను ఉపయోగించే సామర్థ్యం కలిగి ఉంటుంది. 2022లో తొలిసారిగా నిర్వహించిన SSLV ప్రయోగం విఫలమైంది. దీంతో లోపాలను సరిచేసిన ఇస్రో మరో ప్రయోగం నిర్వహించి విజయవంతమైంది. EVS-08 అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉంది. ఇందులో కమ్యూనికేషన్, బేస్ బ్యాండ్, స్టోరేజ్, పొజిషనింగ్ ప్యాకేజ్ అని కూడా పిలువబడే ఇంటిగ్రేటెడ్ ఏవియానిక్స్ సిస్టమ్ కూడా ఉంది.